అవధూత శ్రీ చివటం అమ్మ, అవధూతగా మారిన అచ్చమ్మ అమ్మ, దిగంబరి కావడం గురించి అమ్మను సేవించిన భక్తులు ఇలా ఒకసారి పాలకొల్లు వద్ద లక్ష్మీపాలెం అనే గ్రామంలో సాధురాం బాబాజీ పౌరాణికోపన్యాసాలు చెబుతున్నారు. అమ్మ ఆ సభలకు వెళ్లారు. ఆ రోజు అవధూత లక్షణాలను గురించి వారు చెబుతుంటే వివరంగా మరోసారి చెప్పమని అమ్మ అడిగారు. అప్పుడు సాధురాం బాబాజీ అమ్మతో వివరిస్తే నీవు ఆచరించగలవా అని ప్రశ్నించారు. అమ్మ జవాబుగా వెంటనే తన వస్త్రాన్ని విప్పి ఆయన వైపు విసిరి దిగంబరిగా నిలిచారు. అప్పుడాయన తన భుజం పైనున్న కండువాను అమ్మపైకి విసిరి ముండనం చేయించుకుని ముండలాగా ఉండు అన్నారు. అమ్మ అప్పటినుంచి వారిని తన గురువుగా భావించి ఆయన విసిరిన కండువాను కొంతకాలం ధరించి తర్వాత దిగంబరిగానే ఉండిపోయారు. అమ్మ సాధురం బాబాజీ నిర్వహించే గురుపూజలకు ప్రతి సంవత్సరం వెళ్లేవారు. అలా 3 సంవత్సరాలు వెళ్ళి తర్వాత మానేశారు. ఆ రోజుల్లో అమ్మ తనకే తాను స్నానం చేసేవారు కాదు. శేషమ్మ అనే భక్తురాలు అమ్మతో సాధనకు తోడుపడే శరీరం కూడా శుభ్రంగా ఉండాలి అని చెప్పి అమ్మను ఒప్పించి ఇంటికి తీసుకువెళ్లి తలుపులు మూసి స్నానం చేయించి ఒళ్ళు తుడిచి కట్టడానికి చీర తెచ్చేలోపుగా అమ్మ వీధిలోకి వెళ్ళిపోయారు. శేషమ్మగారు తన చేతనున్న చీరను అమ్మకు చుట్టబెట్టాలనే ఉద్దేశ్యంతో అమ్మను వెంబడించగా అమ్మ రోడ్డు ప్రక్కన గల బురదలో పడి దొర్లి శరీరం అంతా దుమ్ము, మన్ను అంటిన తర్వాత లేచి పొలాల వైపు వెళ్ళిపోయారు. గ్రామంలోని స్త్రీ పురుషులంతా అచ్చమ్మ బట్టలు విడిచేసింది అని వింతగా చెప్పుకున్నారు. అమ్మ అప్పటినుంచి దిగంబరంగా ఉండిపోయారు అని కూడా కొందరు చెప్తారు. అమ్మ దిగంబరి కావడం గురించి మరో విధంగా కూడా కథనం ఉన్నది. అమ్మ తీవ్ర ధ్యాన స్థితిలో ఉంటుండే రోజుల్లో తరచు వంటిమీది చీర జారిపోతూ ఉండేది. అమ్మ తిరిగి చీరను బిగించి కట్టుకొనేవారు. ఇలా తరచూ జరుగుతూ ఉండేది. ఒకసారి అలా జారిపోయిన చీరను తన ముందు నడుస్తున్న ఓ బాలునిపై వేసి అప్పటినుంచి అలా దిగంబరిగా ఉండిపోయారు అంటారు కొందరు. చివటం వచ్చిన క్రొత్తలో అమ్మ ఎక్కడ పడితే అక్కడ కూర్చుని ధ్యానం చేసుకొనేవారు. ఒక్కోసారి వారికి బాహ్యస్మృతే ఉండేది కాదు. మలమూత్ర విసర్జన కూడా తెలిసేది కాదు. ఎవరో ఒకరు అమ్మకు స్నానం చేయించి శుభ్రం చేసేవారు. అమ్మ తమ తడి వంటిని ఎవరూ తుడవటానికి అంగీకరించేవారు కాదు. తన శరీరాన్ని ఎవరినీ తాకనిచ్చేవారు కాదు. నన్ను తాకవద్దు, నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నట్లుంటుంది అనేవారు అమ్మ. అమ్మ ఎండా వాన ఏదీ పట్టించుకొనేవారు కాదు. ఆ వర్షపు నీటితోనే స్నానం చేయటం, వాటినే త్రాగటం చేసేవారు. అమ్మను మహాత్మురాలుగా గుర్తించిన కొందరు గ్రామస్థులు అమ్మమీది ప్రేమతో కుటీరం ఒకటి వేసి ఇచ్చారు. రామాలయం వెనుక ఉన్న అమ్మ కుటీరం అలా వేసిన కుటీరాలలో 5వది. మొదట మామిడి తోటలోనూ, తర్వాత ఊరిలోనూ, ఆ తర్వాత కంటిరెడ్డి గవరమ్మగారి దొడ్లోనూ కుటీరం వేసి ఇచ్చారు. అక్కడ బావిలో నీళ్లు తోడే శబ్దాన్ని అమ్మ భరించలేక నా గుండెలలో చాదవేస్తున్నట్లున్నది అనేవారట. అందువల్ల రోడ్డు పక్కన సర్కారువారి స్థలంలో వేపచెట్టు క్రింద కుటీరం వేసి ఇచ్చారు. ఆ వేపచెట్టు ఒక ఇంటి స్థలానికి అనుకొని ఉంది. ఆ ఇల్లు, స్థలమూ మరొకరు కొనుక్కున్నారు. వారు తమ గుమ్మలో దిగంబరిగా ఉండే అమ్మ నివసించడం తమకు మంచిది కాదని అమ్మ అక్కడనుంచి వెళ్ళకపోతే ఆ ఇల్లు విడిచి తామే వెళ్ళిపోతామని ఊరివారితో చెప్తున్నారు. ఆ విషయం విని అమ్మ నా గురించి వాళ్ళు ఇల్లు విడిచి వెళ్ళిపోవడమెందుకు? నేనే వెళ్ళిపోతాను అని అక్కడి కుటీరం మీద తాటి ఆకులు లాగివేశారు అమ్మ భక్తులు. ఆ కుటీరం అక్కడనుంచి తీసేసి రామాలయం వెనుక క్రొత్త కుటీరం నిర్మించారు. ఆ సందర్భంలో కొందరు పెద్దలు అమ్మతో మీ కుటీరం తొలగించడానికి కారకులెవరు? వాళ్ల పని మేము చూస్తాం అంటే ఇదే తీసేసింది బాబా అన్నారు అమ్మ. వేపచెట్టు క్రింద కుటీరంలోని మట్టిని కొంత తవ్వించి రామాలయం వెనుక కట్టిన క్రొత్త కుటీరంలో వేయించారమ్మా. ఆ కుటీర నిర్మాణానికి కొందరు భక్తులు వారికి తోచిన సొమ్మును ఒక భక్తుని వద్ద ఉంచి కుటీర నిర్మాణానికి వినియోగించమన్నారు. ఆ సందర్భంలో చిన్నం సీతా మహాలక్ష్మిగారు అమ్మకు 1 రూపాయి ఇచ్చింది. అమ్మ ఆ రూపాయిని తన వద్ద ఉంచుకుని
ఆమెకు 10 రూపాయల కాగితమిచ్చి ధనాన్ని సేకరించి వినియోగిస్తున్న భక్తునికి ఇచ్చి రమ్మన్నారు. అమ్మకు తాను ఇచ్చింది 1 రూపాయి అయితే 10 రూపాయలు ఇచ్చినట్లుగా అబద్ధం చెప్పడం ఇష్టంలేక తాను పట్టుకెళ్ళి ఇవ్వను అన్నది. అప్పుడు అమ్మ తానే స్వయంగా వెళ్ళి 10 రూపాయలు ఇచ్చి సీతామహాలక్ష్మి భర్త ఇచ్చినట్లుగా వ్రాయించారు. చివటల్లోని వారంతా అమ్మను దైవంగా భావించేవారేగాని వారి దిగంబరత్వాన్ని చూసి హేళన చేసేవారు కాదు. సాధారణంగా అమ్మ భిక్షకు వచ్చే వేళల్లో పురుషులు ఆమెకు ఎదురురాకుండా ప్రక్క వీధుల్లోంచి తప్పుకుపోయేవారు. క్రొత్తవారు ఎవరైనా ఎదురైతే అమ్మే రోడ్డు దిగి ఒక ప్రక్కగా ఒదిగి నిలుచుండిపోయేవారు. వాళ్లు వెళ్ళిపోయేదాకా అమ్మ అప్పుడప్పుడు రైల్లో కూడా ప్రయాణం చేసేవారు. అమ్మ ఎక్కువగా రాత్రి వేళలే ప్రయాణం చేసేవారు. ఒకసారి రాజమండ్రి స్టేషన్లో అమ్మ దిగంబరిగా ఉండటం గమనించిన రైల్వే అధికారులు అలా రైల్లో ఎక్కకూడదని అరెస్టు చేస్తారని అన్నారు. అమ్మ ఏమీ మాట్లాడలేదు. ప్రక్కనున్న నారాయణమ్మగారు అమ్మ మహాత్మురాలని, అమ్మ అలా చాలా కాలంగా దిగంబరంగా ఉంటున్నారని సర్ది చెప్పారు. అమ్మ ఒక్కోసారి తనకు వీధులలో తిరుగుతూ కనిపించేవారట. అమ్మ దిగంబరంగా ఉండడం వలన పిచ్చామో అనుకుని పిల్లలు రాళ్లతో కొట్టేవారు. ఒళ్లంతా నెత్తురు కారుతున్నా వారినేమీ అనక ఆశీర్వదించేవారట. తనను హేళన చేసిన వారిని కూడా అమ్మ మౌనంగా ఆశీర్వదించేవారట. అమ్మ దిగంబరి, అవధూత, ఆజానుబాహువు, చామనఛాయ శరీరంతో, చక్కని కనుముక్కు తీరుతో అందంగా ఉండేవారు. దాదాపు 5 అడుగుల 2 అంగుళాల ఎత్తుండేవారు. దృఢకాయులు. అమ్మ మితభాషి. సన్నిహిత భక్తులతో అవసరమైనంత మాత్రమే మాట్లాడేవారు. కొత్తవారితో అసలు మాట్లాడేవారు కాదు. మౌనంగా కూర్చునేవారు. కొత్తవారు వచ్చినప్పుడు సన్నిహితులతో కూడా మాట్లాడకుండా సైగలు చేసి చెప్పేవారు. లేకపోతే చాలా చిన్నగాలో గొంతుతో మాట్లాడేవారు. ఎప్పుడైనా కోప్పడేటప్పుడు మాత్రం గట్టిగా మాట్లాడేవారు. ఒక్కోసారి క్రొత్తవాళ్లు వచ్చినప్పుడు అమ్మ మోకాళ్లమీద తలపెట్టుకుని ఒదిగిపోయి కూర్చునేవారు. వాళ్లు వెళ్ళిపోయిందాకా తల ఎత్తేవారే కాదు. అమ్మ నవ్వు తమాషాగా ఉండేది. ఆమె నోరు తెరిచి నవ్వేవారు కాదు. మూతి మూసుకుని ఉహూహూ అని నవ్వేవారు. ఎంత ఎక్కువగా నవ్వు వచ్చినా సరే అలాగే నవ్వేవారుగాని నోరు తెరచేవారు కాదు. చాలా చిన్నగా నవ్వేవారు. అమ్మ ఎక్కువగా పద్మాసనం వేసుకుని కూర్చునేవారు. ఒక్కోసారి అమ్మ ఒక కాలుమీదే నిలబడి ఇంకో కాలు ముడుచుకుని అలా గోడకు ఆనుకుని నిలబడేవారు. అమ్మ మట్టిపాత్రలో భోజనం చేసేవారు. ఆమెకు పడుకోవడానికి పట్టుపరుపులు, దిండ్లు లేవు. ఒక మనిషి మాత్రమే పడుకునే వీలుండే ఆ చిన్నగదిలో నేలపై పరచిన చెక్క పలకల మీద పడుకునేవారు. వాటిని చూస్తుంటే అవి అమ్మకు ఎంతగా ఒత్తుకునేవో కదా అనిపిస్తుంది. తల క్రింద దిండుగా మరొక చెక్క ముక్క పెట్టుకునేవారు. ఆచెకల క్రింద చీమలు, బొద్దింకలు స్థిరనివాసం చేస్తుంటాయి. ఒక్కోసారి అవి కుట్టి ఒంటినిండా దద్దుర్లు వచ్చేవి. అమ్మ మాత్రం వాటిని దులపనిచ్చేవారు కాదు. అమ్మ ఉండే ఆ చిన్న గదిలోకి ఎవర్నీ రానిచ్చేవారు కాదు. ఆ గదిలోనే చిన్న అటక ఉండేది. దానిమీద ఏవో కొన్ని పచ్చళ్ళు, ఇతర వస్తువులు దాచి ఉంచి అవసరమైనప్పుడు తానే స్వయంగా తీసి ఇస్తుండేవారు. అమ్మ పడుకునే ఆ గది చాలా చిన్నదిగా ఉంటుంది. ఆ గది ముందు చతురస్రాకారంగా ఉన్న అడుగుల గది ఉంటుంది. అమ్మ రోజులో చాలా కాలం ఈ 2 గదులలోనే గడుపుతారు. అమ్మ సాధారణంగా ఎవర్నీ కుటీరంలో పడుకోనివ్వరు. అమ్మని చూడటానికి వచ్చే భక్తులు అమ్మ కుటీరానికి ఆనుకుని ఉన్న రామాలయంలో పడుకుంటారు. ఈ రామాలయానికి కూడా కొంత చరిత్ర ఉన్నది. ఆ రోజులలో పరుచురి వెంకట్రామయ్యగారనే పౌరాణికులు ఉండేవారు. వారు శాస్త్రం విడమరచి చెప్పేవారు. అమ్మ, వెంకట్రామయ్యగారు ఒకే ఆకులో అన్నం తినేవారట. ఈ వెంకట్రామయ్యగారు కరుటూరి నారాయణమూర్తి గారింట్లో ఉండేవారు. వారింటికి అమ్మ కూడా వెళ్ళేవారు. నారాయణమూర్తిగారే ఈ రామాలయ దాతలు. ఈ రామాలయంలోనే అమ్మ ప్రతిరోజూ మధ్యాహ్నం సత్సంగం చేసేవారు.
సాయంత్రం పూట సత్సంగము, భజన చేయించేవారు. ఈ రామాలయానికి ఎంతోమంది మహనీయులు విచ్చేశారు. అందువలన ఆ రామాలయం ఎంతో పవిత్రమైనది. చివటం వచ్చిన మొదట్లో దాదాపు 12 సంవత్సరాలు అమ్మ మౌనంగానే ఉండేవారు. పరుచూరి వెంకట్రామయ్యగారు తన శిష్యురాండ్రను అమ్మకు అప్పగించి దివంగతులైనప్పటినుంచే అమ్మ మాట్లాడటం మొదలుపెట్టారు. అమ్మ దిగంబరియైన దగ్గరనుంచి భిక్ష చేసేవారు. మొదటి రోజుల్లో అమ్మ భిక్ష చేతిలోనే వేయించుకుని తినేవారు. ఒక్కోసారి అలా వెళ్ళిపోతున్న అమ్మను ఆపి కొందరు చేతిలో పెద్ద ముద్దలు పెట్టేవారు. అమ్మ కుటీరంలో నివసింపసాగాక ఒక మట్టిపాత్ర తీసుకుని భిక్షకు వెళ్లేవారు. తెచ్చిన భిక్షనంతా రుచి విచక్షణ లేకుండా కలిపేసి భక్తులకు ప్రసాదంగా పెట్టేవారు. కుక్కలకు కూడా పెట్టేవారు. మిగిలినదే తాము తినేవారు. ఒక్కోసారి అమ్మ తనకు తోచిన వారింటికి వెళ్ళి వారి అన్నం కుండనుంచి తనే చేయి పెట్టి తీసుకుని తినేవారు. రోజూ అమ్మ భిక్ష ప్రొద్దున్న 9 గంటలనుంచి చేసేవారు. ఇన్ని ఇళ్లకని ఏమీ లేదు. తనకు తోచిన ఇండ్లకు వెళ్లేవారు. అమ్మ ఇంటి ముందు నిల్చుని భిక్షాందేహి అనడం లాంటివి చేసేవారు కాదు. ఇంటి లోపలికి వచ్చి చిన్నగా దగ్గేవారు. భిక్ష తీసుకుని వస్తూ దారిలోనే కనిపించిన పిల్లలకు, పేదవారికి, కుక్కలకు పెట్టి వచ్చేవారు. భిక్ష తీసుకుని కుటీరానికి వచ్చిన తర్వాత అక్కడ ఎవరుంటే వారికి ప్రసాదం పెట్టేవారు. కాని రాగానే పెట్టేవారు కాదు. కాసేపు గీత చదువుకుందామే అనేవారు. రోజూ లక్ష్మిగారికి, శ్రీదేవి, సుబ్బమ్మ అనే పిల్లలకు, ఇంకా ఎవరుంటే ఆ సమయానికి వారందరికీ భిక్షాన్నం పెట్టేవారు. అమ్మ ఒక్కోసారి 2-3 సార్లు కూడా భిక్షకు వెళ్లేవారు. మొదటి రోజుల్లో అమ్మ భిక్షాపాత్రను భక్తుల ఇంటి ముందు ఉంచి కూర్చుని చిల్ల పెంకులతో సహా భంగిమలు చేస్తూ ఆడేవారట. ఆ తర్వాత ఆ పెంకులతోనే లెక్కపెడుతూ నామం చేసేవారట. అందరూ అమ్మ మా ఇంటికి రావాలంటే మా ఇంటికి రావాలని ఎదురుచూసేవారు. ఒక్కోసారి అమ్మ వస్తుందని ఎక్కువ అన్నం వండి పెట్టుకున్న వారింటికి వెళ్లేవారే కాదు. అమ్మ ఏమి వస్తుందిలే అని తక్కువ బియ్యం పోసి వండుకున్న వాళ్ళింటికి వెళ్లేవారు. ఇలా తమకు తోచిన వారింటికే వెళ్లేవారు. చింతాలమ్మగారు ఒకసారి అమ్మతో, అమ్మా, నాకు 10 బస్తాల ధాన్యం వస్తుంది. మన ఇద్దరికీ సరిపోతుంది. అందరిళ్లకు ఇలా నువ్వు భిక్షకు పోవడమెందుకమ్మా? మా ఇంట్లోనే భోంచెయ్యండమ్మా అన్నారట. అప్పుడు అమ్మ, మాలవాళ్లున్నారు, మాదిగలున్నారు, తెలగల వాళ్లున్నారు, కాపులున్నారు, వాళ్లంతా తరించవద్దా అన్నారు. దీనిని బట్టి మహాత్ములు భిక్ష చేసేది పరహితం కోసమేగాని కేవలం తమ క్షుద్బాధను నివారించుకోవడానికి కాదని అర్థమవుతుంది. మహాత్ములకు సమర్పించిన భిక్ష సర్వజీవ కోటికి చెందుతుంది. ఆ విధంగా అపారమైన పుణ్యాన్ని సముపార్జిస్తాడు భిక్ష సమర్పించిన భక్తుడు. అమ్మ సమాధి చెందే ముందు వరకు కూడా స్వయంగా భిక్ష చేసేవారు. బొత్తిగా ఓపిక లేని రోజున ఎవరి భుజం మీదనైనా ఆసరాగా చేయివేసి భిక్షకు వెళ్లేవారు. అమ్మ పళ్ళు తోముకొనేవారు కాదు. ఊరికినే నీళ్లతో నోరు, ముఖము కడుక్కునేవారు. అమ్మకోసం భక్తులు ప్రొద్దున్నే కాఫీ తెచ్చిచ్చేవారు. అమ్మ కాఫీ చాలా ఇష్టంగా త్రాగేవారు అంటారు లక్ష్మిగారు. కాఫీ త్రాగి 2 ఇడ్లీలు తినేవారు. మధ్యాహ్నం భిక్షాన్నం భుజించేవారు. అమ్మ భోజనం మామూలుగా మనం తినేటంతే తినేవారు. మధ్యాహ్నం రోజు రామాలయంలో దీపారాధన చేయించి సత్సంగం చేయించేవారు. శనివారం భజన చేయించేవారు. తనను చూడటానికి వచ్చిన వారిచేత ఏదో ఒక పుస్తకం చదివిస్తుండేవారు. లేకపోతే అత్తమాను దీనికేసే చూత్తారే అనేవారు. అమ్మ ఎక్కువగా భగవద్గీత చదివించేవారు. యోగవాసిష్టము, సాయి లీలామృతము, ఇతర మహాత్ముల చరిత్రలు కూడా చదివించేవారు. మధ్యాహ్నం కొంచెం సేపు పడుకొనేవారు. లేచిన తర్వాత టీ త్రాగేవారు. సాయంత్రం 6 గంటల వేళ రాత్రి భిక్షకు వెళ్లేవారు. 1-2 ఇళ్లకే వెళ్లేవారు.
రాత్రి పడుకునే ముందు 10 గంటల నుండి 11 గంటల మధ్య సమయంలో కాళ్లకు కొబ్బరి నూనె రాయించుకునేవారు. ఒకసారి సత్యంగారు ఇలా నూనె రాస్తూ ఉన్నారు. ఊరంతా సద్దుమణిగి నిశ్శబ్దంగా ఉంది. అమ్మ ఇలా అన్నారు, చూడు బాబూ, ఎంత ప్రశాంతిగా ఉందో. ఈశ్వరుడు కోళ్లను కప్పెట్టినట్టు కప్పెట్టేశాడు. మరలా ప్రొద్దుటే వదిలిపెడతాడు. వారంతా అప్పుడు కాకర బాకరలాడతారు. తర్వాత తమ చిన్న గదిలో గడియవేసుకుని పడుకునేవారు. రాత్రంతా ధ్యానంలో ఉండేవారు. తలుపు కొట్టి లేపవద్దనేవారు. తమ దగ్గర ఏ దీపం ఉంచుకునేవారు కాదు. అమ్మ రాత్రిపూట ఏం చేస్తుంటారో అని గమనించిన ఒక భక్తునికి అమ్మ గదిలోనుంచి ఏవో మూల్గులు, కొన్ని శబ్దాలు, నామాలు వినిపించాయట. ఒకసారి కుటీరం ముందు గదిలో కూర్చున్న భక్తులకు లోపల అమ్మ గదిలోనుంచి నా వంతుకు అన్ని పచ్చికాయలే వచ్చాయి, దేవుడో అని అమ్మ శోకాలు పెడుతుండటం వినిపించిందట. అమ్మకు చిన్న పిల్లలంటే ఎంతో ప్రీతి. ఎప్పుడూ రామాలయం వద్ద అమ్మ సన్నిధిలో చాలామంది పిల్లలు ఆడుకుంటూ ఉండేవారు. అమ్మకు భక్తులు సమర్పించిన ప్రసాదాలను అమ్మ ఆ చిన్న పిల్లలను పిలిచి ఆప్యాయంగా పెట్టేవారు. అలా ఆ పిల్లలకు నిరంతరం ప్రసాదాలు అందుతూనే ఉండేవి. అమ్మ ప్రసాదాల్ని రోజూ తినే ఆ పిల్లలు ఎంత అదృష్టం చేసుకుని పుట్టారో. అమ్మకు దక్షిణగా ఎవరైనా చిల్లర డబ్బులిస్తే బిళ్ళలు కొనుక్కోమని, సోడాలు త్రాగమని ఆ పిల్లలకే పంచేసేవారు. అమ్మకు చిన్నప్పటినుంచి శ్రీరాముడంటే చాలా ప్రీతి. అందుకే ఆమె ఎప్పుడూ రామనామం స్మరిస్తూ ఉండేవారు. తమ దగ్గరకు వచ్చిన వారితో రాముణ్ణి తలచుకోమని చెప్పేవారు. అమ్మ తాను గృహిణిగా ఉండే రోజుల్లో కూడా వడ్లు దంపటం వంటి పని పాటలు చేసుకుంటూనే నిరంతర రామనామం చేస్తుండేవారు. ప్రొద్దు పొడవగానే సూర్యుని చూచి సుమారు అరగంటసేపు సరను సరను అనేవారట. ఆ రోజుల్లో అమ్మ వంటి నిండాచీర కట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకుని ఉండేవారట. ముక్కుకు బేసరి, కాలికి అందెలు కూడా ఉండేవట. తర్వాత కాలంలో ఆ బేసరి అందెలు ఎవరో భక్తులకిచ్చేశారట. అమ్మ తనకు ఎటువంటి సౌకర్యాలు చేయడాన్ని ఒప్పుకునేవారు కాదు. కొందరు ఊరి పెద్దలు అమ్మకు మంచి ఆశ్రమం కట్టిస్తామని, ముందుకు వస్తే ఆశ్రమాలను కట్టిస్తామని 10 ఊళ్ళు తుడుస్తారురా అన్నారట అమ్మ. భక్తులు అమ్మకు ఫోటో తీయిద్దామని ఒకసారి ఫోటోగ్రాఫరును పిలిపించారు. అమ్మ ఎటో వెళ్ళిపోయి ఆ ఫోటోగ్రాఫరు వెళ్ళిపోయే వరకు రాలేదట. అలానే ఒకసారి మంగమ్మగారు అమ్మా ముమ్మిడివరం బాలయోగిగారిని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఒకరు అమ్మను ఫోటో తీయడానికి ప్రయత్నిస్తే అమ్మ అతడిపై మట్టిపెళ్లలు, రాళ్లు విసిరి అతన్ని తరిమేశారు. చివరకు చివటం స్కూలు హెడ్మాస్టర్గారు ఆ ఊరునుంచి బదిలీ అయి వెళ్ళిపోతూ అమ్మను ఎంతగానో బ్రతిమాలితే చివరికి ఒప్పుకున్నారట. అదే మనం పూజించే అమ్మ ఫోటో. పద్మాసనంలో ఉన్న ఈ ఫోటోనే కాపీలు తీయించి అందరికీ అందుబాటు లో ఉండేలా చేయమని అమ్మ తమ సమాధికి ముందు సూచించారు. అమ్మ ఒక్కోసారి భక్తుల పాదాలు తాకి నమస్కారం చేసేవారు. శ్రీ సిరిడి సాయిబాబా కూడా ఒక్కోసారి భక్తుడైన తాత్య పాదాలు తాకి జయదేవా జయదేవా అని నమస్కరిస్తారు. బాబా ఇలా మాత్రం చేయకండి అని చేతులు లాగివేస్తున్న తాత్య తో నోర్ముయ్, నీకేం తెలుసు అంటూనే నమస్కరిస్తారు. అలానే అమ్మ భక్తులను కూడా భగవత్స్వరూపంగా భావించి నమస్కరించేవారేమో. తత్వద్రష్ట లేక బ్రహ్మజ్ఞాని అయిన గురువు శిష్యుణ్ణి ఆ భగవంతుని రూపంగానే దర్శిస్తారు అంటారు. అమ్మ పడవల్లో, లాంచీల్లో ప్రయాణిస్తూ చాలాసార్లు భద్రాచలం వెళ్లి భద్రాచల రాముని సేవించుకుని వచ్చేవారట. ఒకరోజు ఉదయం తలుపులు వేసుకున్న అమ్మగది ముందు కూర్చున్న కట్ట సత్యంగారికి హృదయమ వదలకే శ్రీహరి పదములు అని అమ్మ పాడటం వినిపించిందట. అమ్మకు బ్రూహైముకుందేతి అన్న కీర్తన అంటే చాలా ఇష్టం. భక్తుల చేత ఆ కీర్తనను తనివితీరా పాడించుకుని వినేవారు. మన్నే మంగమ్మగారిని అమ్మ అప్పుడప్పుడు భాగవతంలోని పద్యాలు చదవమనేవారు. మధ్యలో మర్చిపోతే అమ్మ వెంటనే అందించేవారు. ప్రతిరోజూ ఉదయం నిద్రలేస్తూనే రామునిపై
పాటలు పాడుకునేవారు. అమ్మ కుటీరంలో ఒక జపమాల ఉండేది. ఒకనాడు లక్ష్మిగారు, "ఈ జపమాల ఎందుకమ్మా మీకు? అంటే ఇది ఎప్పుడైనా జపం చేసుకుంటుందే" అన్నారు. "మీకు జపం ఏమిటమ్మా?" అంటే అమ్మ మౌనం వహించారు. పూర్తిగా పండిపోయిన అమ్మ తన తరింపు కోసం చేయాల్సింది ఏమీ లేకపోయినా ఇతరులకు మార్గదర్శకంగా ఉండగలందులకు అట్లా చేసేవారేమో. నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దయచేసి నా వీడియోలని లైక్, షేర్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.